నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి సరస్వతి కరవది గారు రచించిన అమ్మ మనసు అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ కథావేదికలో ప్రసారమైంది. ఇప్పుడు కథ మొదలు పెట్టేస్తున్నానండి. ఉలిక్కి పడి నిద్రలేచింది నీలు. వెన్నులో నుంచి వణుకొస్తోంది. రొమ్ములు రెండు బరువెక్కి గడ్డలు కట్టాయి. ఒకటే సలపరింత. లేవగానే బాబు గుర్తొచ్చాడు నీలుకి. తన బాబు ఎక్కడున్నాడో ఏమో, అసలు బ్రతికున్నాడో లేదో. ఆ ఆలోచనతో నీలు దుఃఖం సముద్రాన్ని మించిపోయింది. ఇలాంటి పరిస్థితులలో తనకు కళ్ళెలా మొదలుపడ్డాయి అసలు? తన బంగారు కొండ, వరాల తండ్రి, తన జీవితానికి మిగిలిన ఒకే ఒక ఆశాజ్యోతి, వాడు దూరమైతే తాను బ్రతకగలదా? అసలు వాడిని ఎవరు చూసినా వీడు నీ కొడుకేనా అనేవాళ్లే. తాను వాడిని ఎత్తుకొచ్చిందా అన్నట్టు అనుమానంతో చూసేవాళ్లే. వాడు తన రక్తం పంచుకు పుట్టిన బిడ్డే అంటే ఎవ్వరూ నమ్మరే. ఏడుపు ఆగటం లేదు నీలుకి. అవును, ఎలా నమ్ముతారు? తన రంగు చీకటిని మరిపించే నలుపు, బాబు రంగు వెన్నెలను తలపించే తెలుపు. మట్టి కొండ మనిషి రూపమెత్తినంత మురికిగా మోటుగా తను, వెన్న ముద్ద పాపాయి అయినంత మెత్తగా సుకుమారంగా వాడు. రోజు కూలీ మీద బ్రతికే తను బాబుకి బలం కోసం ఏ మందులు పొయ్యకపోయినా తన రక్తాన్నే పాలుగా మార్చి ఇచ్చి పెంచుతున్నందువల్లేమో బాబు అందంగా బలంగా ముద్దుగా తయారయ్యాడు. ఇంత బీదరాలి కడుపున పుట్టాడంటే ఎవరు నమ్ముతారు? వాళ్ళు వీళ్ళు ఇచ్చిన పాత బట్టల్లో కూడా బాబు మసిగుడ్డలో కట్టిన మాణిక్యంలా మెరిసిపోతుంటాడు. సీతాకొక చిలుక రెక్కలంత మృదుత్వంతో ఉన్నవాడి గులాబీ బొగ్గలను నిమురుతూ ఆ బంగారు బాబు తన కడుపున పుట్టడం తన వెనకటి జన్మ పుణ్యమే అని తను మటుకు ఎన్నిసార్లు మురిసిపోలేదు. వాడు పూర్తిగా తండ్రి రంగు. వాడు పుట్టిన నాడు నర్సు తన వంక చూస్తూ అంది, వీడి రంగు తప్ప పోలికలన్నీ నీవే. రంగు వాళ్ళ నాన్న పోలిక. అయినా నీ అందం మటుకు తక్కువేమిటి? వాడు పసినిమ్మ పండైతే నువ్వు నేరేడు పండువి అంది. నేరేడు పండు. ఆ మాట తను మనసు పొరల అడుక్కి బలవంతంగా తొక్కేస్తున్న జ్ఞాపకాన్ని బయటికి లాగింది. 18 ఏళ్ల నీలుకి మనవు చేయాలని సంబంధాలు చూస్తున్నారు దాని తల్లిదండ్రులు. వారి కష్టం తెలిసిన పిల్ల కనుక తను అమ్మా నాన్నలతో కలిసి కూలి పనికి వెళ్తే పెళ్లి నాటికి కొన్ని డబ్బులు పోగు చేసుకోవచ్చని నీలు కూడా కూలి పని చేయడానికి సిద్ధపడింది. అదుగు అక్కడే కామందు సుబ్బరాజు నీలును చూశాడు. మనసు పారేసుకున్నాడు. మొదటిసారి తల్లిదండ్రులు తమతో పాటు పొలం పనులకు వస్తుందని అడగటానికి వెళ్ళినప్పుడే, రమ్మనండి, అల్లనేరేడు పండులా ఉంది పిల్ల అని నీలును చూసి నవ్వాడు సుబ్బరాజు. ఆ నవ్వులో కల్మషం లేదు. నీలు గుండె జల్లుమంది అతన్ని చూస్తూనే. పసినిమ్మ పండు అనుకుంది మనసులో. అంతలోనే అమ్మో కామందు అనుకుంది. వంగి దండాలు పెడుతూ పనిలో చేరింది. ఆ రోజు కనుచీకటి వేళ కూలీ డబ్బులిస్తూ నీతో మాట్లాడాలి అని ఆపాడు సుబ్బరాజు. అతనిని బెదురు కళ్ళతో చూసిన నీలును, ఎందుకే బెదురు అల్లనేరుడు? నిన్ను మింగేస్తాననుకున్నావా? నీ అందం నన్ను బంధించి వేసింది. నన్ను పెళ్లి చేసుకుంటావా? సూటిగా అడిగాడు. అందమైన కామందు సుబ్బరాజు కళ్ళల్లోకి చూస్తూ కలల్లో తేలిపోయింది నీలు. పసినిమ్మ పండు అని అతని చెవిలో గుసగుసలాడింది. ఇష్టంతోనే అతనికి చేరువైంది. మనసారా తన తనువునిచ్చింది. సుబ్బరాజు ఆమెను మురిపించి మైమరిపించాడు. వారి ప్రేమ హద్దులు దాటి పెనవేసుకుపోయింది. తమ జీవితం గురించి, పుట్టబోయే పిల్లల గురించి ఆమెలో 1000 కలలు నింపాడు కామందు. తమకు పుట్టబోయే కొడుకును రాజాలా పెంచుతానన్నాడు. వాడిని నేల మీద నడవనివ్వనన్నాడు. వాడు తన రంగుతో నీలు పోలికలతో పుడతాడని జోస్యం చెప్పాడు. మరెన్నో ఊసులు చెప్పి ఆమె తాను, తానే ఆమె అనే భావాన్ని ఆమెలో కలుగచేసి ఆమె కడుపు పండేలా చేశాడు. నాకు మనవు కుదిరిపోయింది. రేపే మాటలకు పెళ్లివాళ్ళు వస్తున్నారు అంది నీలు ఆ రోజు కన్నీళ్లు పెట్టుకుంటూ. ఆ పెళ్లి జరగదు. రేపే నేనొచ్చి మీ అయ్యతో మాట్లాడతాను. రేపే మన పెళ్లి, దిగులు పడకు అన్నాడు సుబ్బరాజు. నువ్వు రాకపోతే చావే గతి. మన బిడ్డ నా పొట్టలో ప్రాణం పోసుకుంది అంది నీలు ఆమె కళ్ళల్లోకి చూస్తూ. వస్తానే అల్లనేరేడు. నీకోసం అనుకున్నావా? కాదు, మన కోసం, మన బాబు కోసం అన్నాడు సుబ్బరాజు. తెల్లవారితే పెళ్లివారొచ్చారు. కానీ సుబ్బరాజు కనపడనే లేదు. సాయంత్రానికి ఊరంతా చెప్పుకున్నారు. కామందు రాత్రివేళ పట్నం నుండి వస్తూ పురుగు ముట్టి చనిపోయాడని.
నీలు కలల మేడ కూలిపోయింది. తిన్నగా వెళ్ళి నూతిలో దూకింది. బయటకు లాగారు. పెళ్లి వారికి విషయం అర్థమై వెళ్ళిపోయారు. తల్లిదండ్రులు పొరుగు పోయిందని నీలుని ఇంటి నుండి శాశ్వతంగా వెళ్ళగొట్టేశారు. పొట్టలో ప్రియుడు ఇచ్చిన బిడ్డతో, మనసులో అతని జ్ఞాపకాలతో బతుకు యుద్ధానికి బయలుదేరింది నీలు. ఇప్పుడు సుబ్బరాజు తాను కలలుగన్న పద్ధతిలో బిడ్డను పెంచటమే ఆమె ఏకైక లక్ష్యం. దానికోసం ఏం చేయటానికైనా ఆమె సిద్ధం. అందరితో అన్ని బంధాలు తెగిపోయిన ఆమెకు ఆ బిడ్డే సర్వస్వం. ఈ ప్రపంచంతో ఆమెకున్న ఏకైక బంధం. ఆ ఊరు వదిలి ఆమె హైదరాబాదుకు బ్రతుకు తెరువు వెతుక్కుంటూ వచ్చేసింది. కాయ కష్టం చేసుకునే వారికి పని దొరకటం కష్టమేం కాదు. ఒక రోడ్డు కాంట్రాక్టర్ దగ్గర పనిలో కుదిరిందామె. వేటాడే గద్దెల వంటి మగవాళ్ల నుంచి తప్పించుకుంటూ గువ్వ పిల్లలా బతకటం నేర్చుకుంది. భర్త సైన్యంలో పనిచేస్తున్నాడనే అబద్ధంతో జనాల్లో గౌరవాన్ని, గర్భవతి అయిన కారణంగా సానుభూతిని సంపాదించుకోగలిగింది. నెలలు నిండేలోపు తనతో పాటే కూలి చేస్తున్న ఒక ముసలి జంటతో బాబాయి, పిన్ని అని వరుసలు కలిపి ఆశ్రయం పొందింది. పిల్లవాడి పురిటి వేళ వారే తల్లిదండ్రులయ్యా ఆమెకు. ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోయిన ఆ ముసలి దంపతుల కొడుకు దుబాయ్ నుంచి వచ్చి తల్లిదండ్రులను ఆ ఊరు నుండి తీసుకువెళ్ళిపోవటంతో నీలు మళ్లీ ఒంటరిదైపోయింది. గుడ్డిలో మెల్ల అన్నట్లు వాళ్లు ఆమెకని విడిచిపెట్టి వెళ్లిన గుడిసె ఆమెకు గూడయింది. ఆమెకు కొడుకుతోనే లోకమైంది. కూలి పనులకు వెళ్ళినా వాడిని కూడానే తీసుకువెళ్లేది. కడుపు నిండా పాలిచ్చి ఏ చెట్టు కిందనో తోటి కూలీల పిల్లలు ఆడుకునే చోట పడుకోబెట్టేది. వాళ్లే వాడిని చూసుకునేవారు. పాలకు ఏడిస్తే పరిగెత్తుకు వెళ్లి నీలుతో చెప్పేవారు. ఆమె మేస్త్రి అనుమతి తీసుకుని వాడి చిన్ని బొజ్జ నింపి వెళ్లేది. బాబుకి 6వ నెల వచ్చింది. బాగా ఒళ్ళు చేశాడు. అందరి కళ్ళు వాడి మీదే. నీ బిడ్డ దొరబాబు లెక్కున్నాడే అనేవారు కొందరైతే, అసలు వాడు నీ కొడుకేనా అని అనుమానపడేవారు మరికొందరు. ఒంటరి అయిన నీలు మీద ఒకరిద్దరి కన్ను పడింది, కానీ నిప్పులాంటి ఆమెను కదిలించే ధైర్యం మటుకు ఎవరూ చేయలేకపోయారు. అటువంటప్పుడే ఆ ప్రాంతపు పోలీస్ స్టేషన్ నుండి మామూళ్ల వసూళ్ల కోసం వచ్చిన రవి నాయక్ ఆమెను చూశాడు. అతని కళ్ళు ఆమె మీద పడ్డాయి. ఆమె అందం చూసి అతని కళ్ళు చెదిరాయి. పోలీసు తలుచుకుంటే సమాచారం సేకరించడం ఎంతసేపు? నీలుకి ఎవరూ లేరని కొద్ది కాలంలోనే తెలుసుకోగలిగాడు రవినాయక్. ఆ అమ్మాయి తన భర్త గురించి చెప్తుందంత కట్టు కథ అని అతనికి అర్థమైంది. ఇదిలా ఉండగా తోటి కూలి రాజమ్మ ఒకరోజు నీలుకి సలహా ఇచ్చింది. నీ కొడుకు ఇంత బాగున్నాడు, వాడిని అద్దెకిచ్చావంటే నీకు రోజుకు 500 ఇప్పిస్తాను. మా ఆయన జంక్షన్లో వీడిని చూపించి అడుక్కుంటానంటున్నాడు. కాసులు కురిపిస్తాడు నీ కొడుకు అంది. నీలు గుండె జల్లుమంది. బాబును గుండెలకు హత్తుకుంది. రాజమ్మక్క, నాకు ఆ పైసలొద్దు, నా కొడుకుని అద్దెకివ్వను, ఇంకోసారి ఈ ముచ్చట తేవద్దు, నాకిష్టం లేదు అంది. మూతి 3 వంకర్లు తిప్పింది రాజమ్మ. 4 పైసలు వస్తాయని చెప్పాను. నీ పోరడు కాకపోతే ఇంకోడు మాకు దొరకపోతాడా? మా ఆయనంటే జాగ్రత్తగా తీసుకెళ్లి టైం ప్రకారం వెనక్కి తెచ్చిస్తాడు. నువ్వా పని చేసుకుంటూ వాడిని పట్టించుకోవు. వాడు ఏ కాలో చెయ్యో తీసేసే వాళ్ళ చేతిలో పడితే గానీ నీకు తెలిసి రాదు అంది. నీలు గుండెల్లో భయం బాణం గుచ్చి మరీ వెళ్ళింది రాజమ్మ. నీలు గుండెలు దడదడలాడిపోయాయి. ఆ రోజు నుంచి ఆమెకు ఒకటే భయం. ఏ దొంగలొచ్చి తన కొడుకును తీసుకుపోతారోనని. ఎంత పనిలో ఉన్నా ఒక కన్ను కొడుకు పైన వేసే ఉంచుతోంది నీలు. మరొక పక్క ఆమెకు రవినాయక్ ఆకలి చూపులు ఇబ్బందికరంగా ఉంటున్నాయి. అతని కళ్లల్లో ఆకలిని నీలు అర్థం చేసుకోకపోలేదు. కానీ ఏం చేయగలదు? ఒకరోజు రాత్రి మందు కొట్టి ఆమె గుడిసెకు వచ్చి రవినాయక్ ఆమెతో హద్దు మీరి ప్రవర్తించబోతే అరిచి గోల చేసింది నీలు. జనమంతా పోగవటంతో పారిపోయాడు రవినాయక్. ఆ రోజు నీలు అతనితో గట్టిగా చెప్పేసింది, ఒక్కదాన్నే ఉన్నాను కదా అని లొంగిపోతాననుకోకు, నేను అలాంటిదాన్ని కాను. పారిపోతూనే హెచ్చరించాడు రవినాయక్. నువ్వు తప్పించుకున్నాననుకుని సంబరపడిపోకు, నేను వదిలే రకాన్ని కాను. నీలు తన పరిస్థితికి కుళ్ళి కుళ్ళి ఏడ్చింది. మర్నాడు యథాప్రకారం నీలు బాబుతో సహా కూలికి వెళ్ళింది. వాడికి కడుపు నిండా పాలిచ్చి ఎప్పటిలానే అక్కడే ఆడుకునే పిల్లలకు అప్పగించి కూలి పనికి దిగింది. ఒక్క అరగంట అవగానే పిల్లలు గోలగోలగా అరుస్తూ ఉండటంతో పరిగెత్తుకుని వచ్చింది నీలు. బాబు అక్కడ లేడు. ఎవరో ఒక మగ మనిషి ఎత్తుకు వెళ్ళిపోయాడని పిల్లలు గోలగోలగా చెప్పారు. వాడు చూపించిన దిశగా పరుగు తీసింది, కానీ ఎవరూ కనిపించనే లేదు. నీలు గుండెలు అవిసిపోయాయి. అక్కడే కూలపడిపోయింది. అంతలోనే తెలివి తెచ్చుకుని పరిగెత్తుకుంటూ పోలీసు ఠాణాకు వెళ్ళింది. తీరా అక్కడ ఉంది రవినాయక్. ఆమె మాట విన్న అతని మొహంలో ఒక విషపు నవ్వు. ఒక్కసారి ఒప్పుకో,
నీ కొడుకును వెతికి నీ చేతుల్లో పెట్టే పూచి నాది. అందకుండా ఊరుస్తున్న నేరేడు పండులా ఉన్నావు అన్నాడు. ఆ రోజు నీలు మునుపటిలా కస్సుమనలేకపోయింది. నా బాబు అంటూ ఏడ్చింది. నా బాబు కోసం నేను చావటానికైనా సిద్ధం అనుకుంది. ఇంటికొచ్చిన రవినాయక్ చేతిని విసిరికొట్టలేకపోయింది నీలు. ఆమెది మాతృప్రేమ, కొడుకును విడిచి ఉండలేని బలహీనత. నెలల పసివాడు తన బిడ్డ. ఎక్కడ ఉన్నాడో ఎలా ఉన్నాడో వాడు తనకు దొరికితే చాలు. నా బాబు కోసం అనుకుంది. రవినాయక్ కోరిక తీరింది. శవంలా ఉండి కళ్లల్లో నీళ్లు కారుస్తూ ఉన్న నీలును చూసి అతనిలో పశ్చాత్తాపం రగిలింది. కళ్లల్లో కమ్ముకున్న కామం కరిగింది. ఆశ్చర్యకరంగా ఇప్పుడు ఆ కళ్ళకి నీలు తన బిడ్డని, తన జీవన సర్వస్వాన్ని కోల్పోయి రోధిస్తున్న తల్లిలాగానే కనిపించింది. అతని గుండెల్లో మానవత్వం మొలకలెత్తింది. నీ బాబుని నీ చేతుల్లో పెట్టే పూచి నాది అన్నాడు వెళ్ళబోతూ. నీలు అతని వంక గాజు కళ్ళతో చూస్తోంది. ఆ కళ్ళల్లో ఆశ మెరిసింది. నీలు అన్నం నీళ్లు మానేసింది. బాబు ధ్యాస తప్ప వేరేది లేదు. పాలతో పాలిండ్లు బరువెక్కి జ్వరం వస్తోంది ఆమెకు. బాబు బాబు అని కలవరిస్తోంది. అయ్యో, బిడ్డకివ్వాల్సిన పాలు నేలపాలవుతున్నాయి అని ఏడుస్తోంది. వాడు ఆకలికి ఎంత ఏడుస్తున్నాడో అని అల్లాడిపోతోంది. అసలు ఈ లోకంలోనే లేదు నీలు. బాబు నీలుకు దూరం అయిపోయి వారం రోజులయ్యాక రవినాయక్ వచ్చాడు. నీలు నాతో రా, నీ బాబును చూపిస్తాను అన్నాడు. నీలు నమ్మలేనట్లు చూసింది. అయినా ఆమెలో ఏదో తెలియని ఆశ. మళ్ళీ జీవం వచ్చింది. అతనితో కలిసి బయలుదేరింది. వాడి కోసం ఎంత వెతికానో తెలుసా? పిల్లలు నమ్మే పేర్రాజుగాడి చేతిలో పడ్డాడు నీ కొడుకు. వాడు డబ్బుల కోసం పిల్లలు లేని వారికి ఎవరికో అమ్మేశాట. అదృష్టవంతురాలివే నీలు. పేర్రాజుగాడు బాబు కాలో చెయ్య విరిచేయలేదు, అడుక్కు తినే వాళ్ళకి అమ్మేయటానికి అన్నాడు. నీలు ఉలిక్కి పడింది, వణికిపోయింది. తన రాజాబాబు. ఆమెనలా చూసిన రవినాయక్ మనసు కలుక్కుమంది. భయపడకే నీలు, వాణ్ణి పట్టుకుని గట్టిగా 4 తగిలించేసరికి దోవకొచ్చి తిన్నగా నీ కొడుకు నమ్మిన ఇంటి అడ్రస్ రాసి మరీ ఇచ్చాడు. ఆ ఇంటి వారితో మాట్లాడి విషయం చెప్పి నిన్ను తీసుకొస్తున్నానని చెప్పానులే. ముందు వాళ్ల కొడుకే అని కొంచెం దబాయించిన తర్వాత పేర్రాజు గారి దగ్గరే బాబును కొనుక్కున్నామని ఒప్పుకుని తిరిగిచ్చేస్తామన్నారు. నడుస్తున్న రవినాయక్ ఉన్నట్లుండి ఒక్కసారి ఆగిపోయాడు. నీలు వంక అనుమానంగా చూస్తూ, అవునే నీలు, నువ్వు నీ కొడుకును గుర్తుపడతావా అసలు అని అడిగాడు. అతని వంక వెర్రి చూపు చూసింది నీలు. ఆడిని 9 నెలలు మోసి కన్నాను. పుట్టిన కాడించి కంటి పాపలా కాసుకుంటున్నాను. ఆడే నా లోకం. గుర్తుపట్టలేకపోవటం ఏంటి? ఆడి కుడి శంప మీద చెవి దగ్గర కంది బద్దంత పుట్టుమచ్చుంది. అయినా ఇదంతా ఎందుకు? నా బాబు నన్ను చూడగానే నా మీదకు దూకడు. అని చూడటంతోనే నా రొమ్ములు పాలతో నిండి దారలు కట్టవు అంది. అంత దుర్మార్గుడైన రవినాయక్ మనసు నిలువునా కరిగిపోయింది ఆ తల్లి ప్రేమకు. అటువంటి అమ్మ మనసును అర్థం చేసుకోకుండా ఆమెను తన కామానికి బలి తీసుకున్నందుకు తనను తనే అసహించుకున్నాడు. నీలు, నిజంగా వాడు నీ పిల్లాడే అయితే వాడిని తీసుకొచ్చాక వాడి అన్ని ఖర్చులు, చదువు సంధ్యలన్నీ నేను చూసుకుంటానే. నీకు చేసిన అన్యాయానికి నన్ను క్షమించవే అన్నాడు. నీలు మొహంలో సంతోషం కదలాడింది. తన బాబుకి బొజ్జ నిండా తిండి పెట్టొచ్చు, చదివించుకోవచ్చు, కొత్త బట్టలు కొనిపెట్టొచ్చు, బొమ్మలు కొనొచ్చు, ఇంకా ఎన్నో చెయ్యొచ్చు అనుకుంది. ఇద్దరు అడ్రస్ ప్రకారం ఆ ఇల్లు చేరారు. ఇల్లా అది? ఇంద్రభవనం. వీరిని నౌకరు లోపలికి తీసుకుపోయి బాబు గదిలో కూర్చోబెట్టాడు. తాగటానికి కూల్ డ్రింక్ ఇచ్చాడు. ఉక్కిరి బిక్కిరైపోయింది నీలు ఆ మర్యాదకి. కుర్చీ బాసిపోతుందేమో అన్నట్లుగా జాగ్రత్తగా కూర్చుంది. చిన్న రాజా పడుకుని ఉన్నాడు. లేవగానే అమ్మగారు తీసుకొస్తారు అని వినయంగా చెప్పి లోపలికి వెళ్ళాడు అతను. నీలు కళ్ళు విప్పార్చుకుని చూస్తోంది. ఆ గదిలో ఒక పక్క ఉయ్యాల, అందులో పట్టుపరుపు, మరోవైపు రకరకాల బొమ్మలు ఒక తివాచి మీద పరుచున్నాయి. ఎదురుగా ఉన్న అద్దాల అల్మరాల నుంచి ఖరీదైన బాబు బట్టలు కనిపిస్తున్నాయి. మరో వంక వాడి ఆకలి తీర్చడానికి పాల డబ్బాలు, బిస్కెట్ ప్యాకెట్లు, ఇంకా ఏవేవో నీలు ఎన్నడూ చూడనివి. ఎదురుగా గోడ మీద బాబు ఫోటో. దంపతులిద్దరి మధ్యన టీవీ వలకబోస్తూ బాబు. వాడి వేళ్లకు బంగారపు ఉంగరాలు, చేతులకి బంగారు మురుగులు, గొలుసులు ఉన్నాయి. మెడలో బంగారు గొలుసు. మెరిసిపోతున్నాడు. వాడికి ఏం తక్కువ? తను వాడికి ఇవ్వాలని కలలు కంటున్న జీవితం ఇదేగా? కాదు కాదు,
ఇంత ఖరీదైన జీవితం గురించి తను కల కూడా కనలేదు. ఇలాంటి ఇళ్ళు ఉంటాయని తనకు అసలు తెలిస్తే కదా ఇందులో జీవితాన్ని గురించి కలలు కనేది. బాబుని ఎత్తుకుని బాగా ఏడ్చి వాచిపోయిన కళ్ళతో వాడిపోయిన మొహంతో అమ్మగారి కిందకొచ్చింది. ఎవరమ్మా మీరు? ఈ బాబు మీ బాబా? అడుగుతుంటే ఆమె కళ్ళల్లో భయం, చేతికందిన సంపదను కోల్పోతానని. బాబును చూడగానే నీలి కళ్ళల్లో మెరుపు, 2 చేతులు చాపి రాజాబాబు నా కన్నా అంది ఆర్ద్రంగా. ఆమె మాటలు ఇంకా పూర్తి కాకముందే బాబు ఆమె మీదకు దూకాడు. పమిటి తడబటం మొదలుపెట్టాడు. నీలు జాకెట్టు పాలతో తడిసిపోయింది. ఆమె కళ్ళు వర్షించసాగాయి. ఎటువంటి సంకోచం లేకుండా వాడిని గుండెలకు హత్తుకుని పొట్ట నిండా పాలిచ్చింది. వాడు పాలు తాగుతూ ఉండగా కుడి చెంప మీద చెవి కింద ఉన్న పుట్టుమచ్చను పదే పదే ముద్దు పెట్టుకుంది. వాడి ఒళ్ళంతా తడిమి తడిమి చూసింది. బాబు పొట్ట నిండిందేమో. తలెత్తి నీలును చూసి బోసి నవ్వులు నవ్వుతున్నాడు. నిరాశ నిండిన మొహంతో నిలిచి ఉన్న అమ్మగారిని చూసి నీలు బాబుని ఎత్తుకుని ఉన్న చేతులను ఆమె వైపు చాచింది. ఈడు నా బాబు కాదమ్మా, కానీ నా బాబులాగానే కనిపించాడు. ఆకలితో ఉన్నట్లు అనిపించి పాలిచ్చాను, ఏమీ అనుకోకండి అంటూ విడిచిన బాణంలా వీధిలోకి పరుగు తీసింది. బాబు ఏడుపు వినిపిస్తున్నా వెనక్కు తిరిగి చూడకుండా. ఆ అమ్మ మనసును అర్థం చేసుకున్న రవినాయక్ వెనక నుంచి 2 చేతులు ఎత్తి నీలుకి నమస్కరించాడు. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.